నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఈరోజు కార్యక్రమంలో చలికాలం ఆయుర్వేద జీవనం, శాఖాహారంతోనూ సమస్యలు, గర్భంతో ఉన్నప్పుడు తరచూ రక్తస్రావం ప్రమాదమా, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. మిగతా కాలాలతో పోలిస్తే చలికాలాన్ని కాస్త కష్టకాలంగానే చెప్పుకోవాలి. వణికించే చలికి తోడు కీళ్ల నొప్పులు, షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు ఈ సీజన్లో బాగా ఉధృతమవుతూ ఉంటాయి. దీనికి తోడు శీతాకాలంలో మనలో వ్యాధి నిరోధకత కూడా కొంచెం సన్నగిల్లుతూ ఉంటుంది. ఫలితంగా చీటికి మాటికి జలుబు, దగ్గు, జ్వరాల వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. చలికాలంలో ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకునేందుకు ఆయుర్వేదం చెబుతోన్న జీవన శైలి గురించి ఇప్పుడు చూద్దాం. చలికాలంలో మనలో చాలా మంది చర్మ సంరక్షణకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. చలి పులి నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కానీ చర్మంతో పాటు మన శ్వాస వ్యవస్థ విషయంలో కూడా మనం కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చలికాలంలో వణికించే శీతల గాలుల మూలంగా మనకు ఇట్టే జలుబు చేస్తుంటుంది. పిల్లలకు, వృద్ధులకు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. జలుబుకు తోడుగా దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఈ సీజన్లో మనల్ని బాగా ఇబ్బంది పెడుతుంటాయి. ఈ కాలంలో వచ్చేటువంటిది తర్వాత దగ్గు ఒకటి, గొంతు నొప్పి ఒకటి, ఈ రెండు కూడా ఈ కాలంలో బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ దగ్గు, గొంతు నొప్పి సమస్య ఉన్నవాళ్ళు ఆహారపరంగా ఏంటంటే కొంచెం చల్లటి పానీయాలు, పాయసం లాంటివి ఈ కాలంలో మానేసుకోవాలి. కొంచెం గోరువెచ్చటి నీళ్ళని పదే పదే తాగుతూ ఉండాలి. ఆ తర్వాత ఇంకా ఔషధం ఏంటంటే దీనికి గొంతులో పుక్కిలించుకోవటానికి త్రిఫలాలు బాగా ఉపయోగపడతాయి. ఈ త్రిఫలా చూర్ణం మనకి రెడీగా దొరుకుతూనే ఉంటుంది, ఎవరికి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. త్రిఫలాలు అంటే ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ, ఈ మూడింటిని కలిపి త్రిఫలాలు అంటాం. ఈ మూడింటి చూర్ణాలని సమాన భాగాలుగా తీసుకుని కలిపి ఉంచేసుకుని ఏం చేయాలంటే ఒక కప్పు నీళ్ళు తీసుకుని బాగా మరిగించి అందులో ఒక చెంచాడు ఈ త్రిఫలా చూర్ణాన్ని వేసుకుని ఆ చూర్ణం కూడా బాగా కాగిన తర్వాత దించి పెట్టుకొని గోరువెచ్చగా ఉన్న సమయంలో ఈ కషాయంతో నోట్లో పోసుకొని బాగా పుక్కిలించుకుంటూ ఉండాలి. ఇలా పుక్కిలించుకుంటున్నట్టయితే కనుక గొంతు నొప్పి తగ్గడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మరొక ఔషధం ఏంటంటే ఈ గొంతు నొప్పి, దగ్గు ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క ఈ మూడింటిని సమాన భాగాలుగా తీసుకుని చూర్ణం చేసి ఉంచుకొని దీన్ని టీ లాగా కాచుకోవాలన్నమాట. అంటే ఒక కప్పు నీళ్ళని బాగా వేడి చేసుకుని ఆ వేడి నీళ్ళలో ఈ మిశ్రమాన్ని ఒక పావు చెంచాడు వేసి బాగా కాగిన తర్వాత అందులో కొంచెం తగినంత తేనె కానీ పటిక బెల్లం కానీ కలుపుకొని వెచ్చవెచ్చగా ఉన్నప్పుడే గొంతులో ఒక్కొక్క సిప్ లాగా తాగుతూ ఉండాలి. ఈ విధంగా 3 పూట్లా తీసుకుంటూ ఉంటే కూడా గొంతు నొప్పి, దగ్గు ఈ రెండు తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. చలికాలం గాలిలో తేమ ఎక్కువ. దీంతో వాతావరణంలో రకరకాల బ్యాక్టీరియాలు, వైరస్లు అనేకం వృద్ధి చెందుతుంటాయి. ఫలితంగా ఈ సీజన్లో మనం పీల్చే గాలితో కలిసి ఈ బ్యాక్టీరియాలు, వైరస్లు శరీరంలోకి వెళుతుంటాయి. దీంతో ఊపిరితిత్తుల్లో రకరకాల సమస్యలు వచ్చి పడుతుంటాయి. ఒకవేళ అప్పటికే ఆస్తమా లాంటి సమస్యలుంటే అవి ఈ సీజన్లో మరింత తీవ్రమవుతుంటాయి. చలికాలంలో ఎక్కువగా కనిపించేటువంటి సమస్య జలుబు, తర్వాత ఈ సైనసైటిస్ సమస్య. ఇవేంటంటే ఈ సైనసైటిస్ అనేటువంటిది క్రానిక్గా ఉండి కొంతమందికి ఈ కాలం రాగానే అంటే చలికాలం రాగానే మళ్ళీ బాధిస్తూ ఉంటుంది. ఈ సమస్యలు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఈ కాలంలో చాలా సింపుల్గా ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఇది. ఆ నువ్వుల నూనెను కొంచెం గోరువెచ్చగా చేసుకొని ఒక 3-4 చుక్కలు 2 ముక్కుల్లోనూ వేసుకోవాలన్నమాట. అలా ముక్కులో ఈ చుక్కలు వేసేసుకొని కొంచెంసేపు మంచం మీద అలాగే పడుకొని ఉండి ఆ తర్వాత లేచి కూర్చుని 2 చేతులతోటి ముక్కుకు అటు ఇటు కొద్దిగా మసాజ్ చేసి ఒక నిమ్మ చెక్కని వెచ్చబెట్టుకుని ఆ చెక్కతోటి దాన్ని కాపడం పెట్టాలంటే నిమ్మకాయ చెక్కని వేడి చేసుకుని ఆ చెక్క పెట్టి రూటు కొంచెం కాపడం పెట్టుకోవాలి. ఇలా కనుక రోజు చేస్తున్నట్టయితే ఈ కాలంలో ఈ సైనసైటిస్ బాధ కానీ జలుబు కానీ ఎక్కువ బాధించకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరొక ఔషధం ఏంటంటే సొంటి, పిప్పళ్ళు, మిరియాలు 3 కూడా సమాన భాగాలుగా తీసుకుని చూర్ణం చేసి ఉంచుకుని ఈ చూర్ణాల మిశ్రమాన్ని సుమారుగా 2 నుంచి 3 గ్రాముల పరిమాణంలో ఈ చూర్ణాన్ని కొంచెం తేనె కలుపుకొని 3 పూట్లా తీసుకుంటూ ఉన్నా కూడా ఈ సైనసైటిస్ లేదా దానివల్ల వచ్చినటువంటి జలుబు తగ్గడానికి బాగా సహాయపడుతుంది.
అయితే ఆహార విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమస్య ఉన్నవాళ్ళు చాక్లెట్లు, పేస్ట్రీలు, ఈ తర్వాత పాయసం ఇలాంటివి కొన్ని స్వీట్స్ కఫాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి కనుక ఇటువంటి ఆహార పదార్థాలని చలికాలంలో బాగా తగ్గించేసుకోవాలి. చలికాలంలో ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకునేందుకు సీజన్కు తగ్గట్టుగా తగిన జాగ్రత్తల్ని తీసుకోవాలి. చల్లటి గాలిలో తిరగడాన్ని తగ్గించాలి. బయటకు వెళుతున్నప్పుడు ఒంటి నిండుగా దుస్తుల్ని ధరించాలి. ఇంట్లో వెచ్చటి వాతావరణాన్ని కల్పించుకోవాలి. జలుబు చేసినప్పుడు అది సాధ్యమైనంత త్వరగా తగ్గిపోయేలా చూసుకోవాలి. ఆస్తమా, COPD బాధితులకు ఈ జాగ్రత్త మరీ అవసరం. ఈ సీజన్లో నిత్యం వేడి నీటి ఆవిరి పట్టుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఈ జాగ్రత్తలు చలికాలంలో మన ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుతాయి.